రోడ్ పైన వెళ్తుండగా చాలామంది గుంపులుగా కట్టేసరికి ఏం జరుగుతుందని వెళ్ళి చూసాము. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా! కోల్‌కత్తా డాక్టర్ పైన రేప్ కేసు జరిగింది. అది ఇప్పటికి 2 మంత్స్ అయినా ఇంకా న్యాయం అనేది జరగలేదంట. ఇప్పటికైనా న్యాయం జరగాలని డాక్టర్స్ అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు. ఈ విధంగా న్యాయం జరగకపోవడం వలన ఆళ్ళు ఇంకా క్రూరంగా తయారై 6 నెలల పాప నుండి 60 సంవత్సరాల ముసలి వాళ్ళ పైన గూడంగా అత్యాచారం చేస్తూనే ఉన్నారు. అదే వేరే దేశంలో అయితే అమ్మాయిల్ని చూస్తేనే తల నరికేస్తారంట. మన దగ్గర ఎందుకు ఇలా ఉందో నాకైతే ఇప్పటికి గూడంగా అర్థం కావడం లేదు. ఎన్ని అత్యాచారాలు చూసామో ఇప్పటివరకు అయినా ఎలాంటి రిజల్ట్ కూడంగా లేదు. లాస్ట్‌లో ఏమని చెప్పారంటే మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు చేసిన పాపాలను చూస్తూ ఉన్న ద్రోణాచార్యులది అలాగే భీష్మ పితామహులది కూడంగా తప్పే కాబట్టి చివరికి వాళ్ళు కూడంగా శిక్షను అనుభవించారు. కానీ ఇక్కడ కనీసం తప్పు చేసిన వారిని కూడంగా శిక్షించడం లేదు. ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనం సైలెంట్‌గా చూసామంటే మనది కూడంగా నిజానికి పెద్ద తప్పే. మీకు ఎప్పటికైనా న్యాయం జరగాలని